హలో ఆల్, వెల్కమ్ టు క్రిక్ టాక్. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 32nd మ్యాచ్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మ్యాచ్ న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది అండ్ ఈ సీజన్లో ఇక్కడ ఇది సెకండ్ మ్యాచ్. ఈ వెన్యూలో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 205 రన్స్ స్కోర్ చేసి వెరీ క్లోజ్ మ్యాచ్ అయినా గానీ సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేసుకున్నారు. యూజువల్లీ ఢిల్లీ స్మాల్ గ్రౌండ్, బౌండరీ సైజ్ కూడా తక్కువే అండ్ మోస్ట్లీ ఫ్లాట్ అండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ స్పిన్నర్స్ అండ్ స్లో బౌలర్స్ కి కొద్దిగా గ్రిప్ అండ్ టర్న్ కూడా అవైలబుల్ గా ఉంటుంది, అఫ్ కోర్స్ ఓన్లీ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ డ్యూ. లాస్ట్ మ్యాచ్ లో అయితే డ్యూ లేదు అండ్ అది డిఫెండింగ్ టీమ్ కి ప్లస్ అయింది. బట్ ఈ మ్యాచ్ లో ప్రెసెంట్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మోస్ట్లీ డ్యూ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. అదే కనుక జరిగితే చేసింగ్ టీమ్ కే అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మీరు ఈ స్లైడ్ లో చూసినట్టు హిస్టారికల్ గా చూసుకుంటే లాస్ట్ 3 years ఈ వెన్యూలో జరిగిన 13 మ్యాచెస్ లో 9 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది, విచ్ ఇస్ వెరీ రేర్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 200 ఉంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 218 ఉంది. ఆల్సో ఆన్ అన్ యావరేజ్ పర్ మ్యాచ్ కి 34 4s 19 6s స్కోర్ చేస్తున్నారు. అదర్ వెన్యూస్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు ఒకసారి టీమ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే ముందుగా హోమ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ని చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ ని బ్యాక్ టు బ్యాక్ 4 wins తో స్టార్ట్ చేసింది అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా 205 చేజ్ లో మోస్ట్ ఆఫ్ ది టైం కంఫర్టబుల్ గానే ఉండి సడన్ కొలాప్స్ వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. ఓవరాల్ గా 5 మ్యాచెస్ లో 4 మ్యాచ్లు విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇంకా ప్లేయింగ్ లెవెల్ లో మోస్ట్లీ ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు అన్లెస్ ఫాఫ్ డు ప్లెసీ ఫిట్ అండ్ అవైలబుల్. ఫాఫ్ అవైలబుల్ గా ఉంటే మాత్రం ఫ్రేజర్ కి బదులు టీంలోకి స్లాట్ ఇన్ అవుతాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా టీంలోకి వచ్చి ఫాలోయింగ్ అప్ ఆన్ ఎక్సలెంట్ డొమెస్టిక్ సీజన్ ఆఫ్టర్ 7 years IPL 50 స్కోర్ చేసి ఎక్సలెంట్ గా కంబ్యాక్ ఇచ్చిన కరుణ్ నాయర్ కన్ఫర్మ్ గా టీంలో కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రిమైనింగ్ ప్లేయింగ్ 11 ఫిక్స్డ్ అండ్ సెటిల్డ్ గా ఉంది. బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఇన్ఫార్మ్ లో ఉంది ఎక్సెప్ట్ ఫ్రేజర్ మేకర్. 5 మ్యాచెస్ లో 4 సింగిల్ డిజిట్ స్కోర్స్ తో కంప్లీట్లీ క్లూలెస్ గా కనిపిస్తున్నాడు. ఇంకా బౌలింగ్ లో చూసుకుంటే స్పిన్ బౌలింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్పెషల్లీ ఇద్దరు రిస్ట్ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్ అండ్ యువరాజ్ నిగమ్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఆల్సో ఈ రోజు అపోజిషన్ రాజస్థాన్ టీం కూడా మిడిల్ ఓవర్స్ లో చాలా లీస్ట్ స్కోరింగ్ రేట్ తో ఆడుతున్నారు కాబట్టి ఈ రోజు కూడా వీళ్ళిద్దరూ సక్సీడ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి వచ్చేస్తే ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఓడిపోయి నెక్స్ట్ 2 మ్యాచెస్ విన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఓవరాల్ గా 6 మ్యాచెస్ లో జస్ట్ 2 wins తో పాయింట్స్ టేబుల్ లో 8th ప్లేస్ లో ఉన్నారు. సో వీళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ప్లేయింగ్ లెవెన్ లో మోస్ట్లీ ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు అన్లెస్ తుషార్ దేశ్ పాండే ప్లేస్ లో ఆకాష్ మధ్వాల్ ని ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే తప్ప. వీళ్ళ మేజర్ ఇష్యూస్ బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండిట్లోనూ ఉన్నాయి. బ్యాటింగ్ లో చూసుకుంటే సంజు శాంసన్ తన ఫస్ట్ మ్యాచ్ ఫామ్ ని కంటిన్యూ చేయలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో అయితే ఆర్సీబీ వల్ల ఫీల్డ్ సెట్టింగ్ అండ్ ప్లాన్ ని అసలు కౌంటర్ చేయలేకపోయాడు. జైస్వాల్ లాస్ట్ 3 మ్యాచెస్ లో 250s తో ఫామ్ లో కనిపిస్తున్నాడు. రిమైనింగ్ లైనప్ మాత్రం మోస్ట్లీ స్టార్ట్స్ మాత్రమే చేస్తున్నారు, బట్ ఆ స్టార్ట్స్ ని బిగ్ ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. స్పెషల్లీ మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే అన్ని టీమ్స్ లో వీళ్ళ స్కోరింగ్ రేటే సెకండ్ లీస్ట్ ఉంది, స్లైట్లీ అహెడ్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. ఇంకా బౌలింగ్ లో చూసుకున్నా గానీ అపార్ట్ ఫ్రమ్ జోఫ్రా ఆర్చర్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ వనిందు హసరంగా రిమైనింగ్ బౌలర్స్ ఎవరు వికెట్స్ తీయలేకపోతున్నారు. అన్ని టీమ్స్ లోనూ వికెట్స్ తీసిన లిస్ట్ లో థర్డ్ లీస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సో దట్ ఈస్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే ఢిల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, రాజస్థాన్ కి 2 many వీక్ ఏరియాస్ కనిపిస్తున్నాయి. సో మా ప్రిడిక్షన్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ టు విన్ టుడేస్ మ్యాచ్ అండ్ వీఆర్ 70% కాన్ఫిడెంట్. దట్ టు ఢిల్లీ క్యాపిటల్స్ చేసింగ్ అయితే మాత్రం వీఆర్ 90% కాన్ఫిడెంట్ కన్సిడరింగ్ డ్యూ ఎఫెక్ట్. సో దట్స్ ది వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.